మత్తయి సువార్త 4:10-11, 10 and 12. యేసు వానితో, సాతానా పొమ్ము. ఏమంటున్నాడు? అన్ని శోధించిన తర్వాత ఏమన్నారు ఆయన? సాతానా పొమ్ము. మీరందరూ ఏమంటారంటే ఉపవాసం ఉన్నప్పుడు శోధన మే యూ కిక్ అవుట్ ఎవ్రీ టెంప్టేషన్. మీలో ప్రతి ఒక్కరు 2026లో శోధన లేని జీవితము జీవించుదురుగాక. యు సీ దట్ నౌ ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ ఫుల్ఫిల్ ద స్పిరిట్ లైఫ్. ఎస్తేర్ 4:16. నీవు పోయి సూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనిగతులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయవ్యతిరిక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. నేను చనిపోతా, రిస్క్ తీసుకుంటున్నా. కానీ రిస్క్ తీసుకుంటూ ఆమె ఏం చేసింది? ఆమె ఆ దేశం అంతా ఏం చేయమన్నది? ఉపవాసం. ఆమె చనిపోవచ్చు, దేశం చనిపోవచ్చు. కానీ ఉపవాసం తీసుకుంటే రిస్క్కే రిస్క్ అయ్యి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. జీసస్ టుక్ క్యాప్టివ్. ఆయన ఒక మాట అంటాడు, చెరను ఎలా పట్టుకున్నాడంట? చెరగా పట్టుకున్నాడంట. మే యువర్ సిక్నెస్ బికమ్ సిక్ అండ్ బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యు సీ దట్. మే యువర్ పెయిన్ రిసీవ్ పెయిన్. మే యువర్ పావర్టీ గెట్ పావర్టీ అండ్ యు బీ బ్లెస్డ్. నీ దరిద్రానికే దరిద్రం వచ్చి నువ్వు ఆశీర్వదించబడదువు గాక. యు సీ దట్ గాడ్ కెన్ డూ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో రిస్క్లను ఈమె ఏం చేసింది? తీసేసింది. సో ఈమె రిస్క్లో పడకుండా, దేశాన్ని కూడా రిస్క్లో పడకుండా కాపాడింది. ఏం చేసి? ఉపవాసం. సో యూ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ బై ఫాస్టింగ్. అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండాలా, నీ పిల్లల కోసం, నీ కోసం, నీ ఫ్యూచర్ కోసం. యూ నీడ్ టు ఫాస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో నా ఫ్యూచర్లో శోధన రాకుండా ఉండడం కోసం ఇప్పుడే ఫాస్ట్. అన్నీ బాగున్నాయి, ఫాస్ట్ నౌ. ఇప్పుడు అంతా బాగుందండి, ఇప్పుడు అంతా బాగుంది. అంతా బాగుందంటే ఫాస్టింగ్ ఉండు. ఎందుకు? ఫ్యూచర్ కూడా బాగుండాలి. ఫాస్టింగ్ విల్ గివ్ యూ ఎ నైస్ లైఫ్. సో ఎస్తేర్, షీ సేవ్డ్ హర్ సెల్ఫ్ అండ్ సేవ్డ్ ఎ నేషన్. ఆమె కాపాడబడ్డది, దేశమును కూడా కాపాడింది ఫాస్టింగ్ వల్ల. గాడ్ గేవ్ ఫేవర్ ఫ్రమ్ ద కింగ్. లూకా 2:37. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయొచ్చు. ఎవరి సహోదరి? అన్న. అలా ఉండడం అసాధ్యం. అమ్మో, అలా ఉండలేం. అంత ఆశానిగ్రహంగా మందిరములోనే ఉండి అలా ఉండడము ఇంపాసిబుల్. అయితే ఆమె ఎలా ఉండగలిగిందంట? ఉపవాసం. ఫాస్టింగ్ హ్యాస్ పుట్ డౌన్ హర్ ఫ్లెష్. అరే, అందరిలాగా నాకు కూడా ఉండాలని ఉంది, కరెక్టే. కానీ ఆమె ఆ కోరికలన్నీ, శరీరంలో ఉండేటివన్నీ దేని ద్వారా పక్కన పెట్టేసింది? ఉపవాసము ద్వారా. షీ కిల్ హర్ ఫిజికల్ లైఫ్ బై ఫాస్టింగ్. షీ బికేమ్ ఏ బ్లెస్సింగ్. అందుకే ఆమె గురించి, ఆమె ఉపవాసం గురించి రాయబడ్డది. ఆమె శరీరక్రియలను జయించినటువంటి ఒక సహోదరి. ఫాస్టింగ్ హెస్ హెల్ప్డ్ హర్. షీఈస్ ఎ ఫాస్టింగ్ ఉమెన్. యవ్వనులు, మీ ఫాస్టింగ్ ద్వారా ప్రిపేర్ యువర్ ప్యూరిటీ టిల్ మ్యారేజ్. వివాహం వరకు ఉపవాసం ద్వారా నీ శరీరక్రియలను ఏం చేయొచ్చు? నువ్వు జయించవచ్చు. టీచ్ దెమ్ ఫాస్టింగ్. ఆటోమేటిక్గా శరీరం కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఏం నేర్పించాలి పిల్లలకి? ఉపవాసం నేర్పించండి. ఇట్ విల్ కంట్రోల్ దేర్ బాడీస్ అండ్ దేర్ స్పిరిట్స్. సో హన్నా డిడ్ ఎ గుడ్ జాబ్ బై ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది మన విశ్వాసుల యొక్క, మన జీవిత ఆచారం అవును గాక. లెట్ ఇట్ బి ఎ ట్రెడిషన్. ఓకే, ఫాస్టింగ్ ఈ అలవాటు అవ్వాలా. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ విల్ పుట్ యూ టెంప్టేషన్. ఆ శోధనలో పడవు, ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవు, ఆ తప్పుడు వివాహం చేసుకోవు, ఆ తప్పుడు పని చేయవు. ఓకే, యూ విల్ స్టాప్ డూయింగ్ దోస్ థింగ్స్. ఆ శోధన, ఆ చెడు పని మానేస్తాం. యు సీ దట్, జయించి వచ్చేస్తాం అన్నమాట ఫాస్టింగ్. దట్స్ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ 2026. ఇది నీ జీవితానికే ఒక నూతన ఆరంభం ఇవ్వును గాక. యు సీ దట్. దేవుడు నూతన నిబంధన ఇస్తున్నాడు వాళ్ళకి. ఇదిగో నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, మీకు ద్రవ్యము సంపాదించుకోవడానికి ఏమిస్తానన్నాడు? భాగ్యం. మీరు బ్లెస్ అయిన తర్వాత శరీరంలో నిలకడగా ఉండడం కోసము మీరు ఏం చేయాలా? ఫాస్టింగ్ ఉండాలి. ద బ్లెస్డ్ పీపుల్ షుడ్ డూ మోర్ ఫాస్టింగ్ టు రిమైన్ బ్లెస్డ్. ఆశీర్వదించబడిన వాళ్ళు ఉపవాసం నేర్పించాలి. సక్సెస్ఫుల్. ఇఫ్ యూర్ మీ అమ్మాయి సక్సెస్ఫుల్గా ఉన్నారా, ఉపవాసం నేర్పించండి. దాన్ని కంటిన్యూ చేస్తాను అనమాట. జోనా 3:5-10. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుందిరి. ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను.
మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారి చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఫాస్టింగ్ కెన్ స్టాప్ జడ్జ్మెంట్స్. మరణ శాసనాలను ఆపేస్తుందంట ఉపవాసం. అంటే ఇక్కడ ఉపవాసం ఏం చేసింది? ఇక్కడ హృదయంలో మార్పు తీసుకొచ్చిందంట. ఏం తీసుకొచ్చింది? హృదయంలో మార్పు. ఉపవాసం ఏం చేస్తుంది? రైట్ డౌన్ 5 points. ఫాస్టింగ్ హంబుల్స్ ద సోల్. ఆత్మలో వినయాన్ని తీసుకుని వస్తుంది. వినయము. ఫాస్టింగ్ హంబుల్స్ యువర్ సోల్. ఎందుకంటే ప్రతి మనిషిలో గర్వం ఉంటుంది. ప్రైడ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫ్లెష్. ప్రతి శరీరానికే ఉంటుంది ప్రైడ్. అది మనలో వినయాన్ని తీసుకొస్తుందంట. ఫాస్టింగ్ హంబుల్స్ ద సోల్. నెంబర్ 2, ఫాస్టింగ్ డిసిప్లిన్స్ ద ఫ్లెష్. నీ శరీరాన్ని సరైన మార్గంలో పెడుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, డిసిప్లిన్స్. కొన్ని నో చెప్తావు, నో చెప్పాల్సిన చోట నో చెప్తావు, ఎస్ చెప్పాల్సిన చోట చెప్తావు. డిసిప్లిన్. ప్రేయర్ అంటే ఎస్, బైబిల్ ఎస్, గుడ్ థింగ్స్ ఎస్, బ్యాడ్ థింగ్స్ నో. డిసిప్లిన్ ఆఫ్ ద ఫ్లెష్. నీ శరీరాన్ని సక్రమమైన మార్గంలో పెడుతుంది, క్రమమైన మార్గంలో పెడుతుంది. ఏంటి? ఉపవాసం. మొదట ఏం చూసాము? వినయాన్ని తీసుకొస్తుంది. రెండోది శరీరాన్ని సక్రమమైన మార్గంగా ఉంచుతుంది. ఫాస్టింగ్ స్ట్రెంథెన్స్ ద స్పిరిట్. ఉపవాసము నీ ఆత్మకి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు చేయాలి అనుకునేవి ఏం జరుగుతుంది? చేయగలుగుతావు. నేను ఇది చేయాలా, యూ విల్ డూ ఇట్. నీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది అంట. ఫాస్టింగ్ స్ట్రెంథెన్స్ ద స్పిరిట్. ఫాస్టింగ్ బ్రింగ్స్ విక్టరీ ఓవర్ టెంప్టేషన్. ఉపవాసం అనేది శోధనను జయించే సామర్థ్యాన్ని ఇస్తుందంట. ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ మెనీ టైమ్స్. శోధన జయించడానికి నీకు సామర్థ్యం ఇస్తుందంట. ఫాస్టింగ్ deepens your prayer life and develops intimacy with God. Fasting, number 5, deepens your prayer life and develops intimacy with God. ఉపవాసం అనేది నీ ప్రార్థనా జీవితాన్ని లోతుగా తీసుకెళ్తుంది. దేవునితో లోతైన సహవాసాన్ని ఇస్తుంది. ఫాస్టింగ్ మొదటిది చూసుకుంటే వినయాన్ని ఇస్తుంది. రెండవది శరీరాన్ని క్రమంగా పెడుతుంది. ఆత్మలో బలాన్ని తీసుకొస్తుంది. శోధన జయించేటట్టు చేస్తుంది. లోతైన ప్రార్థనా జీవితాన్ని, దేవునితో లోతైన సహవాసాన్ని ఇస్తుంది. హంబుల్స్ ద సోల్, డిసిప్లిన్స్ ద ఫ్లెష్, స్ట్రెంథన్స్ ద స్పిరిట్, బ్రింగ్స్ విక్టరీ ఓవర్ టెంప్టేషన్, డీపెన్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ డెవలప్ ఇంటిమసీ విత్ గాడ్. ఫాస్టింగ్ లో సిద్ధపడి ఈ రకంగా ఆరంభించుదురుగాక. మే యూ లివ్ యువర్ లైఫ్ లైక్ దిస్. అంటే దేవుడు నిజంగా మీ జీవితాల్లో నూతన ఆరంభిస్తున్నాడు అనమాట. దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ సీక్రెట్. సో యువర్ లైఫ్ విల్ బి ఎ లైఫ్ ఆఫ్ జాయ్. ఫాస్టింగ్. ఇప్పుడు పాపము వల్ల అది వచ్చి జీతం ఏంటి? మరణం. పాపం వల్ల వ్యాధి వస్తుంది, వ్యాధి వల్ల మరణం వస్తుంది. ఆల్రైట్. బట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ పాపాన్ని జయించి దాని ద్వారా నీ జీవితంలో వచ్చిన వ్యాధిని కూడా జయించే సామర్థ్యం వస్తుంది. ఫాస్టింగ్ కెన్ హెల్ప్ us overcome the sin and then overcome the sickness that came because of the sin. ఏ శరీర క్రియ వల్ల, ఏ శరీర క్రియ యొక్క పాపం వల్ల వచ్చిందో ఆ వ్యాధి, ఆ శరీర క్రియను మనము జయిస్తే ఆ వ్యాధిని కూడా జయించవచ్చు అంట. ఫాస్టింగ్ విల్ డెవలప్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ ఫలాలను ఫలించేటట్టు చేస్తుందంట. ఏంటి? ఉపవాసం. ఫాస్టింగ్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అయితే ఇప్పుడు ఫాస్టింగ్ అంటే వర్క్స్ అనుకున్నాం, పనులు అనుకున్నాం. ఓకే, మనము ఒక క్రియ అని అందరూ అంటారు. ఓకే, మనము క్రియల ద్వారా రక్షింపబడ్డామా, కృప ద్వారా రక్షింపబడ్డామా? కృప. అంటే ఇప్పుడు ఉపవాసం చేస్తే జరుగుతుందా? అంటే ఉపవాసం అంటే ఇది ఎవరు చేసే క్రియ? దేవుడు చేసే క్రియ, మనం చేసే క్రియ? మనం చేసే క్రియ. సో ఈ క్రియల వల్ల మనకి జరుగుతుందా ఇది? మనము ఆయన కృప ద్వారా లెట్ us రెస్ట్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్. ఆయన ముగించిన కార్యం మీద మనము నమ్మకం ఉంచాలి. మనం ఎందుకు ఈ క్రియలు చేయడం అని యువత ఉపవాసం చేయడం మానేశారు. కృపావాక్యంలో నేర్చుకున్న యువత. రైట్, లెట్ మీ డీల్ విత్ దట్ ఆల్సో. ఆల్రైట్. ఎఫెసీలు 2:8-9
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. రైట్. ఒకవేళ నువ్వు ఫాస్టింగ్ ఉంటే నేను ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి జరిగింది అని అనుకోవచ్చా? అవును, ఉన్నాను ఫాస్టింగ్ కరెక్టే. కానీ ఇప్పుడు హౌ టు సీ దట్, ఇన్ వాట్ పర్స్పెక్టివ్, ఇన్ వాట్ కాంటెక్స్ట్ కెన్ వి సీ దట్? ఫాస్టింగ్ డస్ నాట్ ప్రొడ్యూస్ సాల్వేషన్, righteousness or acceptance with God. Grace is a gift, but fasting is a result that is produced by grace. ఉపవాసం అనేది కృప ద్వారా రక్షింపబడినందుకు నువ్వు ఫలించేటువంటి ఫలము. అందరూ కృపాఫలం అనండి. ఆ కృప ద్వారా రక్షించబడ్డావు కాబట్టి ఇక నువ్వు శరీరాన్ని నలగొట్టుకునే బాధ్యత నీకు వచ్చింది కాబట్టి, నిన్ను ఆయన నీతిమంతుడిగా చేసేసాడు కాబట్టి కదా, నీ పాత పాపాలు చెవే పాపాలు క్షమించేశాడు గనక ఇక నువ్వు మార్గము సరళంగా ఉండడానికి నీ శరీరాన్ని ఏం చేసి నలగొట్టుకుంటావు? ఉపవాసం ఉండి నలగొట్టుకుంటావు. సో ఫాస్టింగ్ ఈజ్ ఎ రెస్పాన్స్ టు ద గ్రేస్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ ఆన్ ద క్రాస్. ఫాస్టింగ్ ఈజ్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ద ఫినిష్డ్ వర్క్. ఆయన సిలువ మీద ముగించిన కార్యమును కొనసాగించడానికి ఏదో ఉపయోగపడుతుంది? ఉపవాసం. ఫాస్టింగ్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్. ఉపవాసం అనేది ఆ కృపలోంచి వచ్చేదన్నమాట. ఒకవేళ నువ్వు ఆయన నిజంగా గౌరవిస్తున్నావు, నా కొరకు ఆయన మరణించాడు, నాకు ఈ వరాన్ని ఇచ్చాడు అని నువ్వు అనుకుంటే ఆ వరాన్ని పొందుకొని కొనసాగించడానికి ఏం చేస్తావు? ఉపవాసం అంటావు. యూ కెన్ రైట్ డౌన్ దిస్ స్టేట్మెంట్. ఫాస్టింగ్ డస్ నాట్ ఎర్న్ గ్రేస్ బట్ పొజిషన్స్ టు వర్క్ ఇన్ ఇట్. ఫాస్టింగ్ డస్ నాట్ ఎర్న్ గ్రేస్ బట్ పొజిషన్స్ టు వర్క్ ఇన్ ఇట్. అంటే ఉపవాసం అనేది కృపను పొందుకోవడానికి పనిచేసేటువంటి పని కాదు. ఆ కృపలో నడవడానికి నీకు సహాయపడేది ఉపవాసం. కృపలో నడవడానికి. ఓకే, అంటే నువ్వు కృప పొందుకున్నావు కనుక నిన్ను నడిపిస్తుంది అనమాట, ఉపవాసంలోకి నడిపిస్తుంది. సో అంటే ఉపవాసం అనేది కృపా వాక్యము యొక్క ఫలము. నీ ఉపవాసం ఉంటున్నావు, ఫలిస్తావు, ప్రార్థనలో ఎదుగుతున్నావు అంటే ఏంటి? కృప నీలో పని చేస్తుంది. ఈ నెల నుంచి కృప మీలో బహుగా పని చేయునుగాక. మే ఇట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఎఫిషియెంట్లీ. ఇఫ్ యూ వాంట్ టు ఫాస్ట్. యు సీ నౌ ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. రోమీలు 11:6, Romans 11:6. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవు. That's not a work. Fasting is not a work to obtain grace. It is a response to grace already given. ఉపవాసం అనేది ఒక పని కాదు. కృప దేవుడి నుంచి కృప పొందుకున్నందుకు నీవు ఆ కృపను ఉపయోగించుకోవడానికి కృతజ్ఞత చూపించడమే ఉపవాసం. Is being thankful to God by fasting. A thankful heart. ప్రభు నువ్వు ఇచ్చిన దాన్ని నేను నిలుపుకుంటా, నువ్వు ఇచ్చిన వరాన్ని నిలుపుకుంటా, ఆ నీతి అనే వరము, పరిశుద్ధ అనే వరం నిలుపుకుంటా అని ఆయన కృపకు తగినట్టు జీవించడమే ఏంటి? ఉపవాసం. అది ఇట్స్ నాట్ ఎ వర్క్. సో యూ ఫాస్ట్ బికాస్ యూ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్. ఉపవాసం ఉండే వాళ్ళు కృపావాక్యాన్ని హృదయానుసారంగా ఇష్టపడి పొందుకున్నారనమాట. టైటస్ 2:11-12, తీతుకు రాసిన పత్రిక 2:11-12. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, అంటే ఆ కృప ప్రత్యక్షమై ఏం చేసిందంట? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్న కృప ఇలా ఉండాలని బోధిస్తుంది. అంటే ఏంటి? ఉపవాసం అనేది కృపావాక్యము పొందుకున్నాక వచ్చేటువంటి పని. బికాస్ యూ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ అండ్ యూ వాంట్ టు పుట్ ఆన్ ద ఫ్లెష్. మరి శరీరాన్ని జయించాలి కనుక, ఆయన రాకడ వధువు వస్తున్నాడు కాబట్టి వధువు కొరకు మనం సిద్ధపడాలి కనుక మనం శరీరాన్ని నలగొట్టుకుంటాం. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు కాబట్టి. See that? So fasting is a response for the grace we have received. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది.
సో ఆత్మ బలంగా ఉండాలంటే ఏముండాలని చెప్పాను? ఉపవాసం. సో ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ. లుకింగ్ ఫర్ దట్ బ్లెస్డ్ హోప్ అండ్ గ్లోరియస్ appearing of the great God and Savior Jesus Christ. The grace of God that bringeth salvation has appeared to all men, teaching us that denying ungodliness, worldly lust, we should live soberly, righteously and godly in this present world. సో ఈ లోకంలో మనము స్వస్థబుద్ధితోటి, నీతితోటి, భక్తితో బతకాలి. ఎందుకంటే ఆయన కృపను బోధి అందుకే ఇచ్చాడంట. సో గ్రేస్ విల్ ప్యూరిఫై యూ అండ్ సాంక్టిఫై యూ మోర్. మత్తయి సువార్త 9:14-15. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. చూసారా, ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడా? పరిశుద్ధాత్మలో ఉన్నాడు. కానీ ఆయన రాకడప్పుడు శారీరకంగా కూడా మనతో ఉంటాడు. అది వచ్చిందా? లేదు. అది వచ్చే వరకు మనం ఏముండాలంట? ఉపవాసం. ఫాస్టింగ్ ఈజ్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ద బ్రైడ్ టు వెయిట్ ఆన్ ద బ్రైడ్ గ్రూమ్. యు సీ దట్? సో ఉపవాసం అంటే ఏంటి? వరుడు రాబోతున్నాడు అని వధువు చూపించే లక్షణమే ఉపవాసం. యు గాట్ ఇట్ నౌ? సో ఫాస్టింగ్ అంటే ఏంటి? వధువు యొక్క లక్షణమైన లక్ష్యం. ఉపవాసం చేయట్లేదంటే నీలో వధువు లక్షణాలు కొన్ని లేవు. ఈ రోజు నుంచి వధువు లక్షణాలు నీకు కలుగును గాక. ఫాస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ బ్రైడల్ వేర్. ఓకే, సో వేర్ ఇట్. తమతో కూడా నుండి కాలము మరి పెండ్లి అంటే వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. మళ్ళీ రాకడ తర్వాత మనం ఉపవాసం ఉంటామా? చెప్పండి, ఉండము. సో దిస్ ఈజ్ ఎ ప్రిపరేషన్. ఓహో, ఆయన కృప ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను సిద్ధపడాలా. సో నూతన సంవత్సరం కొరకు సిద్ధపడాలి. దిస్ ఇస్ వాట్ టు గివ్ టు ద చర్చ్. మీరు మీ గురిలోకి, మీ గమ్యములోకి, మీ వాగ్దానములోకి మీరు ప్రవేశిస్తారు. ఈ న్యూ ఇయర్ నీతిమంతుడు ఒకసారి కూడా పడిపోకుండా మీరు జీవించుదురు గాక. యు సీ దట్ నౌ ఎవ్రీ ఇయర్ యూ బికమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. సో టీచ్ దిస్. ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అది నీకు మంచిదే, ఆయనకి మంచిదే. ఆయన అటు ఇటు పోకుండా, నువ్వు అటు ఇటు పోకుండా ఇద్దరిని కాపాడుతుంది ఫాస్టింగ్. అవునా కదా? కుటుంబాన్ని కలిసి ఉంచుతుంది. శరీరం కలిసి ఉంచుతుందా? ఆత్మ కలిసి ఉంచుతుందా కుటుంబాన్ని? ఆత్మ. సో శరీరాన్ని జయించి ఆత్మను బలపరచాలంటే ఏముండాలా? గలతీయులు 2:20, గలేషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూడండి, ద క్రాస్ డిఫీటెడ్ ఫ్లెష్ లీగల్లీ. చట్టరీత్యా అన్ని నెరవేర్చుకుంటూ దేవుడు సిలువ మరణాన్ని నెరవేర్చాడు. ఫాస్టింగ్ హెల్ప్స్ us live out that victory practically. మరి ఇక ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు చనిపోయి మనం ఆయన కొరకు జీవించాలి కనుక ఉపవాసము ఆ జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగము. యు సీ దట్? హౌ మెనీ వాంట్ టు లివ్ ఫర్ హిమ్? ఎస్. సో ఫాస్టింగ్. సో ఆయన కొరకు నేను జీవించాలంటాడు పౌలు. అందుకే అంటాడు, ఉపవాసాలు ఉండేవాడు పౌలు, తన దేహాన్ని నెలగొట్టుకునేవాడు, ఎందుకంటే హీ డైడ్ ఫర్ మీ. సో ఫాస్టింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్. దిస్ థింగ్స్. కోపం తగ్గించుకోవాలా? కష్టాలు, ఓకే, నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, రెగ్యులర్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నా, బైబిల్ చదువుకోలేకపోతున్నా. ఈ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 8:18. చాలామంది ఎవరైతే ఇక బంధకాలు అన్నిటి దాంతో పాటు ఇదొక ప్రైమ్ ఫస్ట్ ఫాస్టింగ్ పాయింట్గా పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునే వాళ్ళను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకుంటే ఏమిస్తాడంట? సామర్థ్యం. అందుకని ఆయన ఏం చేశాడంట? 40 సంవత్సరాల ఎడారిలో నడిపించి ఏం పని చేయకుండా పోషించాడు వాళ్ళని. ఏం చేయలేదు వాళ్ళు. పగలేమో చక్కగా ఆ పూరేళ్ళు వచ్చాయి, రాత్రేమో మన్నా. హీ గేవ్ దెమ్ నైస్ ఫుడ్. ఎండకేం జరగకుండా, పాములు తేళ్ళు ఏం జరగకుండా హీ హెస్ ప్రొటెక్టెడ్ దెమ్. దేవుడు చెప్తున్నాడు అనమాట, నా నిబంధనలో ఉంటే ఎంతమంది భవిష్యత్తులో పిల్లలు, ఆ పిల్లల నా పిల్లలు
భవిష్యత్తులో నీ మనవలు ఆ మనవలు విశ్వాసంలో నిలకడ ఉండాలని ఎంతమంది కోరుకున్నారు? ఇదే నిబంధన. ఈ నిబంధనలో స్థిరపడిన వాళ్ళకి ఈ రోజు నుంచి ద్రవ్యం లభిస్తుంది అద్భుతంగా. సామర్థ్యం ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? చదువుకునే సామర్థ్యం, ఉద్యోగం, వ్యాపారం చేసే సామర్థ్యం. గాడ్ విల్ గివ్ యూ దట్ న్యూ ఎబిలిటీ ఇన్ యువర్ లైఫ్, పవర్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నాకు తెలిసి ఈ రోజు నుంచి అనేకులకు రానున్న 10 సంవత్సరాల్లో ఈ సామర్థ్యం అందరి మీదకి అద్భుత రీతిగా వచ్చేస్తుంది. అసలు లేమి లేదు అనేటువంటి జీవితంలోకి వెళ్ళిపోతాను మీరు. ప్రభువా నాకు సామర్థ్యము దయచేయి, నాకు ఈ చాలని జీతం వద్దు, అద్భుత రీతిగా నాకు సామర్థ్యము దయచేయి, నాకు నా పిల్లలకి గివ్ అస్ దిస్ ఎబిలిటీ, గొప్ప కార్యాలు చేయడానికి నాకు సామర్థ్యాన్ని దయచేయి నాయన, మంచి నిర్ణయం తీసుకోవడానికి. ఐ వాంట్ దిస్ టు కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్. ఎస్ లార్డ్, ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే నీవు చేసిన అబ్రహామును ఆశీర్వదించావు, ఇస్సాకును ఆశీర్వదించావు, యాకోబును ఆశీర్వదించావు. వాళ్ళు కొన్ని కష్టాలు పడ్డారు కానీ గొప్పగా ఆశీర్వదించావు. అయ్యా నాకు ఆ సామర్థ్యము కావాలా? అవును, భూమి నీది, దాని యొక్క సంపూర్ణత నీదే. నేనంత మంచి పట్టణంలో ఉంటూ నాకు సామర్థ్యము లేకపోవడం ఏంటి? నన్ను ఆశీర్వదించు, నా హస్తాలను ఆశీర్వదించు. అయ్యా బ్లెస్ మై హ్యాండ్స్, బ్లెస్ మై మైండ్ విత్ ఐడియాస్. నాకు ఐడియాస్ దయచేయి, నా మైండ్కి, నా స్పిరిట్కి. గివ్ మీ ఐడియాస్, గివ్ మీ స్ట్రాటజీస్, హెల్ప్ మీ ఓ లార్డ్ ఇన్ మెనీ వేస్. అనేక రంగాల్లో నన్ను ఆశీర్వదించు నాయన. ఓపెన్ ద డోర్స్, బ్లెస్ మీ ఓ లార్డ్. లార్డ్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ యోక్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.